హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక సుమాంజలులు. ధర్మం శరణం గచ్చామి బుక్కు నుండి గృహస్థ ధర్మం గురించి 2వ రోజు. మొట్టమొదటిగా మనం బాల్యం గురించి తెలుసుకుందాం. ప్రకృతి ఒడిలోంచి వచ్చిన ప్రతి శిశువు స్వచ్ఛమైనది, అత్యంత శుద్ధమైనది. కానీ మూర్ఖపు తల్లిదండ్రుల చేతుల్లో, మూర్ఖపు సంఘం యొక్క అజ్ఞాన వాతావరణంలో పెరిగిన శిశువులు తమ తల్లిదండ్రులకు పోలిన, తమ సంఘానికి పోలిన మూర్ఖుల్లానే తాము తయారవుతారు. యథా రాజా తదా ప్రజ కదా. సరైన పిల్లల పెంపకంలో ఉండే అంశాలు కొన్ని. శిశు అవస్థలో ఉన్నప్పుడు సరైన ఆహారం ఇవ్వాలి. అంటే కేవలం శాకాహారం మాత్రమే అలవాటు చేయాలి. తల్లి ఎప్పుడూ శిశువును వదిలి ఉండరాదు. విధిలేని పరిస్థితుల్లో తప్ప శిశువులు తల్లిదండ్రుల దగ్గరే పెరగాలి. బాల్యావస్థలో ప్రవేశిస్తూనే నూతన బాలబాలికలకు బ్రహ్మజ్ఞానం ప్రబోధించాలి. వారి చేత ధ్యానాభ్యాసం చేయించాలి. వారి ధ్యానానుభవాలను శ్రద్ధతో గ్రహించాలి. బ్రహ్మజ్ఞానంతో పాటు లోక విద్యలు కూడా ప్రారంభం చేయాలి. బాలబాలికలను బాలబాలికలుగా చూడకూడదు. వారు ఎన్నో జన్మల నుంచి ఎన్నో అనుభవాలు పొందిన ఎంతో మహాత్ములై ఉంటారు. ఏ పుట్టలో ఏ పామున్నదో కదా. కొద్దిమంది బాలబాలికలే ప్రథమ మానవ జన్మలో ఉండిన వారై ఉంటారు. చిన్నపిల్లలతో వ్యవహరిస్తున్నప్పుడు పెద్దవాళ్లతో ఎలా వ్యవహరిస్తామో అలానే వ్యవహరించాలి. వాళ్ళ స్వ ఇష్టాలు తెలుసుకోవాలి. మన ఇష్టాలను వాళ్ళపై రుద్దకూడదు. పిల్లలను నిర్భయులుగా తీర్చిదిద్దడం పెద్దవాళ్ళ ప్రథమ కర్తవ్యం. వారిని సర్వ విద్యా పారంగతులుగా, సకల కళా కోవిదులుగా చేయడం పూర్ణ ఉద్దేశ్యం. నేటి స్కూళ్ళన్నీ నాటి గురుకులాలుగా తయారవ్వాలి. నాటి గురుకులాలలో ధ్యానం, ఆత్మజ్ఞానం, గురుసేవ ఇవన్నీ ప్రథమ స్థానాన్ని ఆక్రమించుకొని ఉండేవి. నేటి స్కూళ్ళల్లోనూ అవన్నీ తిరిగి ప్రథమ స్థానాన్ని ఆక్రమించాలి. పిల్లలు కోకొల్లలుగా ప్రశ్నలు వేస్తుంటారు. ప్రశ్నలకు సరి అయిన సమాధానాలు తెలిస్తే ఇవ్వాలి. తమకు తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గరకు వాళ్ళను పంపించాలి. అంతేకాని వాళ్ళ జ్ఞాన పిపాస మీద నీళ్లు చల్లకూడదు. పిల్లల్లో పోటీతత్వంతో పాటు పోటీ లేని తత్వం కూడా సరి సమానంగా వృద్ధి చెందించాలి. పిల్లల్ని ఏకాంతంగా అప్పుడప్పుడు వదిలివేయాలి. మానవ జీవితం లేక ఏ ప్రాణి జీవితమైనా ఎప్పుడు ఏకాంతమే కదా. రాబోయే ప్రచండ ఏకాంతానికి చిన్నప్పుడే బీజం వేయాలి. అంటే నిర్ణీత సమయాలలో పిల్లలకు మౌనాన్ని నిర్దేశించాలి. ఈ విధంగా ఎన్నో మౌలిక సూత్రాలు ఉన్నాయి పిల్లల పెంపకం విషయంలో. ప్రకృతి పరంగా తయారైన తల్లిదండ్రులు నిజమైన తల్లిదండ్రులుగా మారాలి. ప్రతి తల్లి, ప్రతి తండ్రి నిజమైన తల్లి, నిజమైన తండ్రిగా మారిన రోజు ఈ భూమి దివిగా మారిపోతుంది. అంతవరకు అది అసంభవం. ఓషో గారి పిల్లల పెంపకం అన్న పుస్తకంలోంచి ఆయన గారు తన గాఢమైన సూటైన జ్ఞాన భాండాగారంలోంచి కొన్ని మనులను తీసుకుందాము. తల్లిదండ్రులు తమ ఆకాంక్షలను తమ పిల్లల ద్వారా తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటారు. తమ ఆశలు తీర్చేందుకు పిల్లలను ఉపయోగించుకోవాలనుకుంటారు. ఏ క్షణంలో మీ పని కోసం ఇంకొకరిని వినియోగించుకోవాలని మీరు అనుకుంటూ ఉంటారో అప్పుడే మీరు క్రూరంగా తయారైపోతారు. మీ లక్ష్య సిద్ధి కోసం మరొకరిని వాడుకోవాలన్న ఆలోచన మీలో కలిగిందంటే వెంటనే క్రౌర్యము, హింస మీలోకి ప్రవేశిస్తాయి. ఎవరిని మీ స్వకార్యం కోసం సాధనంగా ఉపయోగించుకోకండి. ఎందుకంటే ఎవరి లక్ష్యాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి. నా ఆశయాలను నువ్వే తీర్చాలి. నువ్వు నా ఆశలను నెరవేర్చితే నాకు తృప్తి కలుగుతుంది. నువ్వు తండ్రి రుణం తీర్చుకున్నవాడి అవుతావు. నువ్వు వాటిని నెరవేర్చకపోతే నాకు ద్రోహం చేసినట్లే. పోనీ అది కాకపోతే రాజకీయాల్లోకి వెళ్ళు. కనీసం ఓ ఇంజనీర్వో ఓ డాక్టర్వో కానీ చెప్పకండి. మీ అబ్బాయి కట్టెలు కొట్టుకునేవాడు అవ్వాలని అనుకుంటూ ఉండవచ్చు. ఓ చెప్పులు కుట్టేవాడుగా తయారవ్వాలని అనుకుంటూ ఉండవచ్చు. అలా ఉంటూ జీవితాన్ని ఆనందంగా గడపాలని అనుకుంటూ ఉండవచ్చు. ఏ పని చేయకుండా దేశ ద్రిమ్మరిగా తయారవ్వాలని కూడా అనుకుంటూ ఉండవచ్చు. చెట్ల నీడల్లో విశ్రమిస్తూ సముద్ర తీరాలలో సంచారాలు చేస్తూ ప్రపంచానంతా చుట్టి రావాలని అనుకుంటూ ఉండవచ్చు. మీరు మీ కుమారుని నిజంగా ప్రేమిస్తున్న వాళ్ళైతే అతని జీవితాన్ని ఏ విధంగానూ అడ్డుపడకండి. సరే, అలాగే కానీ నా ఆశీర్వాదాలు కూడా తీసుకుని వెళ్ళు అనండి. మీ పిల్లలు మీ వల్లే భూమి మీదకి వస్తారు. కానీ వాళ్ళు దేవుడి బిడ్డలు. సమస్తానికి వాళ్ళు వారసులు. వాళ్ళను మీ సొంతం చేసుకోకండి. మీ ఆస్తిగా వాళ్ళను భావించకండి. మీకెలా వాళ్ళు సొంతం కాగలరు? థ్యాంక్ యూ.